పుట్టెప్పుడైనా తిన్నారా? తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది ఈ రెసిపీ. సో, ఇప్పుడు రెసిపీలోకెళ్ళిపోదాం. ఒక బౌల్‌లోకి ఒక కప్పు పుట్టు పొడి తీసుకోవాలి. మార్కెట్‌లో దొరుకుతుంది. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. సో, మూత క్లోజ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ ఈ పుట్టు అనేది సైడ్‌కి పెట్టుకోవాలండి. దాని తర్వాత మీరు చూస్తే ఆ వాటర్‌లోకి పుట్టు పొడంతా ఇంకిపోయి మనం ఇలా కలుపుతున్నప్పుడు పొడి పొడిలాగా అవుతుంది. సో, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. ఈ పుట్టు మేకర్ ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. సో, ఈ పుట్టు మేకర్‌లో ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ ఇందులో ఏసుకోవాలి. అండ్ దాని తర్వాత ఈ పుట్టు పౌడర్ అంతా దాంట్లో ఫిల్ చేసుకొని, పైన గూడా ఒక టేబుల్ స్పూన్ ఈ గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవాలి. దాని తర్వాత దీని పైన మూత ఉంటుంది. నా దగ్గర లేదండి. సో, నేను ఇలాగే చేత్తో ప్రెస్ చేసి అలాగే పెట్టేస్తాను. సో, ఇప్పుడు స్టవ్ మీద పుట్టు మేకర్ పాట్ పెట్టేసి అందులో వాటర్ పోసుకొని వాటర్ మరిగేంత వరకి వెయిట్ చేసి, తర్వాత ఈ పుట్టు మేకర్ అనేది దాని మీద పెట్టేసేయాలండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్‌లో మీకు ఆవిరనేది బయటకొస్తూ ఉంటుంది. అంటే పుట్టు రెడీ అయిందనమాట. సో, ఆ టైంలో ఒక స్పాచులా గాని, గరిటె గాని తీసుకొని ఈ పుట్టుని స్లోగా తీయాలండి. సో, అంతే పుట్టయితే రెడీ. దీంట్లోకి చెనా కర్రీతో సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి